పందులు పందులు ఒక్కరు కుక్కలు వస్తున్నాయి లోపలికి. మేము ఏం చేయాలి? ఎదురుగా మీ ఇంటి దగ్గర కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఒక బజ్జీ కొట్టు పెడితే ఊరుకుంటావా నువ్వు? ఆ రోడ్డు మీద పెట్టుకోమంటారు, లేకపోతే ఆ గుడి ఎదురుకున్న పంట దగ్గర పెట్టుకోమంటారు. ఏంటండి ఇదంతా? ఇది మనమ్మా, ఇది మన అటు పెట్టుకోండి. ఇది మనమ్మా, ఇది మన అటు పెట్టుకోండి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్ ఇట్లా కరుడుగా ఉంది. ఇది గత కొంతకాలం నుంచి రెడ్ పెయింట్ వేసేసి ఒక యూనియన్, మన హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ పేరు రాసుకున్నారు. ఇవాళ మేము ఏం చేసామంటే హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండాలని యూనియన్ నాయకుడైన బాలయ్య గారితో మాట్లాడి ఇదంతా కూడా మేము చిన్నగా తెల్ల పెయింట్ వేసుకుంటాం బాబు, నువ్వు యూనియన్ సంబంధించి ఒక చిన్న బోర్డు ఒకటి ఇక్కడ పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. బట్ హాస్పిటల్ శుభ్రంగా లేదు కాబట్టి ఇమీడియట్గా తెల్ల పెయింట్ వేయడానికి బాలయ్య గారి పర్మిషన్ తీసుకొని యూనియన్ నాయకుడైన బాలయ్య గారి పర్మిషన్తో చేస్తున్నాం. కాబట్టి బాలయ్య గారికి కూడా సభాముఖంగా మీడియా ముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలానే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క రోగుల సహాయకులు కూడా హాస్పిటల్ పరిశుభ్రానికి, హాస్పిటల్లో ఉన్న పరిశుభ్రమైన వాతావరణానికి సహకరించాల్సి కోరుతున్నాను. రోడ్డు మీద కడిగావు సార్, మొత్తం ఇంటికి వెళ్ళి కడిగించుకుంటాం సార్. అడుగుతున్నారు కదా, తెలుగులో వచ్చి పళ్ళు పెట్టుకోవడానికి బూజు బట్టి, దుమ్ము బట్టి, వెలుగులో కుక్కలు వచ్చి పడుకుంటున్నాయి. చూస్తానికి కూడా చాలా ఆకుడుగా ఉంది. ఇది హాస్పిటల్ అట్మాస్ఫియర్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంది. సో ఇమీడియట్గా తీసేసి అవసరాన్ని బట్టి ఒక దాతల సహకారంతో ఇక్కడ ఆర్ఓ వాటర్ ఇవ్వడానికి నేను ఇవాళ సీతారాం గారితో మాట్లాడడం జరిగింది. ఒక దాతల మనకి పట్టపు గోపి గారు ఉన్నారు. పట్టపు గోపి గారితో ఒకసారి మాట్లాడి ఆయన ముందుకు వస్తే ఆయన ద్వారా ఇక్కడ ఒక మంచినీటి సెంటర్, ఒక మంచినీళ్ళు 24 గంటలు 365 రోజులు ఇక్కడికి వచ్చే పేషెంట్కి కానీ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి కానీ అందుబాటులో ఒక త్రాగునీరు అనేది మంచిగా రావాల్సి ఉంటుంది. ఆర్ఓ వాటర్ అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు తాగుతున్నప్పుడు పాకల్లో పెట్టుకొని, గుడిసెల్లో పెట్టుకొని కుండల్లో మంచినీళ్ళు తాగడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇమీడియట్గా ఒక దాత సహకారంతో ఒక మంచినీళ్ళు ఆర్ఓ వాటర్ ఇవ్వడానికి ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ఒక ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి మనం రెడీగా ఉన్నాం. అది నమస్తే గారు తీసుకోండి.